ఏపీ ఒడిశా మధ్య జాతీయ రహదారిని చీల్చేసిన జలకడగం 12 జిల్లాలు విలువెల. అటు గోదావరి, ఇది కృష్ణమ్మ. వందలాది గ్రామాల జలదిగ్బంధం. మన్యం, అతలాకుతలం, ఆదివాసీ పల్లెల అవస్థలు. ఉత్తరాంధ్రలో ఎడతెరిపిలేని వాన. శబరి, కిన్నెరసాని, మంజిర, ఇంద్రావతి పరవళ్లు. ఏజెన్సీలు వాగులు చెలగాటం. ఇల్లు కూలి మహిళ మృతి. నీటిలో 20,000 ఎకరాలు. ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకల బంధు. కట్టలేరు పొంగి తెగిన తెలంగాణ దారి. ప్రకాశం బ్యారేజ్ 8 గేట్లు ఎత్తేత. పశ్చిమ గోదావరిలో మురుగు కాలువల పోటు. డెల్టా రైతుల గుండెల్లో గుబులట. పాపం మొత్తానికి అయితే కోస్తాంధ్ర డెల్టా ప్రాంతంలో కకావికలమవుతున్నాయి జీవితాలు. వాళ్ళ ఆస్తులు పోతున్నాయి, పంటలు పోతున్నాయి, ఇళ్ళు కూలుతున్నాయి, రోడ్లు దిగిపోతున్నాయి, కరెంటు లేదు. చాలా తీవ్రమైన ఇబ్బంది పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా సమీక్ష చేసి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త. 12 జిల్లాలు విల్ల ఆడుతున్నాయట.